హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే వెజ్ బిర్యానీ చేయబోతున్నానండి నేను. వెజ్ బిర్యానీకి గిన్నె పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే నెయ్యి వేసేసుకుందాము. నెయ్యి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ను నెయ్యితో వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరిపోతుంది. స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఘీ హీట్ అయిన తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. నేనైతే 1 కేజీ రైస్ చేసుకుంటున్నానండి. వెజ్ బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇవిగోండి, క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, ఆలు, ఉల్లిపాయ, టమోటా, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఎసెన్స్ అండి, ఇది బిర్యానీ మసాలా. ఇవైతే ముందు రెడీ చేసుకున్నాను. స్పైసెస్ అయితే ఇవి తీసుకున్నానండి. జీడిపప్పు, ఇవి మరాఠీ మొగ్గ, ఇవైతే స్పైసెస్ అయితే ఇవన్నీ తీసేసుకున్నాను. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు ఇవన్నీ తీసేసుకున్నాను. షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క అన్నీ తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవైతే ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో వేసేసుకుందాం. ఇందులో అయితే స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నానండి. స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఇవి ఉల్లిపాయ అయితే ఫ్రై అవ్వచ్చింది కదండి. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుందాము. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. అంటే ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఎలా అయితే అలా వేసేసుకోండి. నేనైతే ఇలా వేసేసుకుంటున్నాను. నేనైతే వెజిటబుల్లోనే వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకున్నాము. 1 గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ కదండి. ఇదిగోండి, నేను కొలిచేసుకున్నాను. కొలిచి పోసుకుంటున్నాను. మొత్తం ఇందులో పోసేసుకుంటున్నానండి. సరిపోతాయండి ఇవి. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ కదా. గ్లాస్ రైస్కి నేనైతే ఇంట్లో ఉన్న నార్మల్ రైసే వాడుతున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు. బీట్రూట్ వేసాం కదండి, కొంచెం వాటర్ కూడా రెడ్డిష్గానే ఉంటాయి. ఏం పర్లేదు, టేస్ట్ అయితే బాగుంటుంది చాలా. ఇప్పుడైతే ఉప్పు వేసేసుకుందామండి. సరిపాను ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనాకు యాడ్ చేసేసుకుంటున్నానండి నేను. ఇదిగోండి, కొత్తిమీర, పుదీనాకు అయితే వేసేసాను. ఇలా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా ఫ్రై చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనుకున్నాను. వాటర్ మరుగుతుంది కదండి. ఇప్పుడు బిర్యానీ ఎసెన్స్ అయితే ఒక మూత అయితే వేసేసుకుంటున్నాను నేను. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. వాటర్ మరుగుతున్నాయి కదండి, రైస్ వేసేసుకుందాం. రైస్ అయితే వేసేసుకున్నానండి. మూత పెట్టేసుకుందాం. బిర్యానీ ఇప్పుడు దమ్ అయితే చేసుకుందామండి. చూడండి ఎలా చేస్తానో నేను. ఇదిగోండి, తడి క్లాత్ ఇలా కింద వేసేసి దానిపైన ప్లేట్ పెట్టేసేసుకొని దానిపైన ఇది వేసేసుకోవాలండి, అంతే. ఇదిగోండి, ఇలా వేసేసుకోవాలి, దమ్ చేసుకోవాలి. ఇలాగా చాలా బాగుంటుందండి ఇలా దమ్ చేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత మంచిగా కుక్ అయిపోయిందో చూసారా. సూపర్గా ఉంది కదా. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. స్మెల్ కూడా సూపర్గా ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం మర్చిపోకండి. వీడియో ఫుల్గా వాచ్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.